అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మార్నింగ్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక మంచి కాఫీ తాగాలి. పసందైన బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే టేస్టీ టిఫిన్ చేయాలి. అదే మన లంచ్ని లాంఛనంగా చేయాలి అంటే అందులో కంపల్సరీగా మన చట్పట్లో నూరే రోటి పచ్చడి ఉండాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లంచ్లో రెడీ చేసుకోవడానికి రోటి పచ్చడి ఇప్పుడు సిద్ధంగా ఉంది. మీరు రెడీగా ఉండండి, చేసేయచ్చు, లంచ్ చేసేయచ్చు. ఓకేనా? మనకి ఎప్పటికప్పుడు రోజుకి వెరైటీగా రోటి పచ్చళ్ళు చేసి చూపిస్తూ, అలాగే వెరైటీ డిషెస్ని, పౌడర్లు, అలాగే కూరల్లో వేసుకునే కారాలు, ఇలాంటివన్నీ చాలా వెరైటీలు చేసి చూపిస్తున్నాం మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. ఈ రోజు ఒక మంచి వెరైటీ పచ్చడితో రెడీగా ఉన్నారు. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రణి గారు, ఎలా ఉన్నారు? అవునండి. ఏంటి సంగతులు? ఏం లేదండి. ఏం లేవా? ఏదో సంగతి ఉండాలి కదా. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం డల్ గానే ఉన్నాం. డల్ గా ఉంది రైనీ సీజన్, కానీ బాగుంటుంది. రైనీ సీజన్ లో కూడా మనం అలా అలా దాన్ని టేస్టీగా కారంగా ఒక పచ్చడి చేసుకొని, అంటే ఇంట్లో కూర్చొని స్నాక్స్ తిని ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకుంటే బానే ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే బాగోదు కదా. నిజంగానే మీద సమ్మర్ లో కానీ ఇంకా వింటర్ లో కానీ లేసి వచ్చి వద్దు, కానీ అలా మంచి క్లైమేట్ చల్లగా ఉండి క్లౌడీగా ఉండి వర్షం పడుతుంటే అబ్బా ఈ రోజు ఏమన్నా ఎగ్గొట్టచ్చా, ఏదో కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఆలోచించినట్టు, స్కూల్ పిల్లలాగా నేను కూడా ట్రై చేస్తాను. ఇలా వర్షం పడుతుంది కదా, మనకేమో ప్రాబ్లం, ఏమో ఆడియో ప్రాబ్లం వస్తుంది, ఏమి రాదండి అంటారు. సో ఫన్నీ. మరి ఇంకా కౌశల్య గారు ఈ రోజు మా కోసం ఏం పచ్చడి చేస్తున్నారు? సాంబార్ ఉల్లిపాయల చట్నీ. సాంబార్ ఉల్లిపాయ చట్నీ. ఓ, సాంబార్ ఉల్లిపాయ అంటే మనం ఈ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, యూజువల్ గా సాంబార్ లో వేసుకుంటారు. ఈ ఉల్లిపాయలతో చట్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పచ్చడి చేస్తున్నాం. మామూలు ఉల్లిపాయతో టేస్ట్ వేరు, ఈ ఉల్లిపాయతో టేస్ట్ వేరు. డెఫినెట్ గా ఉంటుంది వేరు. దీంతో పికిల్స్ కూడా చేస్తారు. ఎస్పెషల్లీ తమిళియన్స్ సాంబార్ ఉల్లిపాయలు ఎక్కువ వాడతారు. మనం వాడతాం గానీ మంది కొంచెం తక్కువ. వాళ్ళకి సాంబార్ లేకుండా నడవదు కదా. ఈ ఉల్లిపాయ వెత్తకొళంబులో చేస్తారు, సాంబార్ లో చేస్తారు, అన్నిట్లో వేసుకుంటారు వాళ్ళు. ఓకే. సో మనమైతే ఈ రోజు ఈ ఉల్లిపాయలతో స్పెషల్ గా పచ్చడి చేయబోతున్నాం. మరి ఈ ఉల్లిపాయలు కాకుండా ఈ పచ్చడి చేయడానికి మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. సాంబార్ ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు, ఉడికించిన చింతపండు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె. సో కౌశల్య గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు చింతపండు కూడా ముందుగా నానబెట్టేశారు, కొంచెం త్వరగా నలుగుతుందని కదా. ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ముందు ఉల్లిపాయలు వేయించి పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు వేయించి పెట్టేద్దామా? నూనె వేసిమంటారా? అలాగే. ఈ నూనె అన్నిటికీ మనం వాడేసుకుంటాం. అంటే నూనె దీంట్లోంచి ఉల్లిపాయలు తీసేసి, ఉల్లిపాయలు లైట్ గా మగ్గించాలా? మగ్గిస్తేనే టేస్ట్ ఉంటుంది. అయితే కొన్ని ఉల్లిపాయలు దంచేస్తాం, కొన్ని ఉల్లిపాయలు పక్కన ఉంచేసాం అనుకోండి, పైన తినడానికి చాలా బాగుంటాయి. వేడెక్కాక వేసేద్దాం. చిన్న ఉల్లిపాయలు కదా, తొక్కు మామూలు ఉల్లిపాయకే తొక్కు తీయాలంటే బాగా అనిపిస్తుంది. వీటికైతేనా మన ఫ్యూచర్ లో ఉల్లిపాయ తొక్క తీసే మిషన్ వచ్చేస్తుందేమో. నీళ్ళల్లో వేసి పెడితే ఉల్లిపాయలు తొందరగా వస్తాయి అంటారు. అవును, ప్లస్ కళ్ళు కూడా మండవు. బాగా కొంచెం అంటే మెత్తగా వేగింది అనేది వేయించేసుకొని తీసేస్తాం. తర్వాత తక్కిన తిరగమూత అంతా వేయించేసి దంచేసుకుందాం. ఈ ఉల్లిపాయలతో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నాకు. చాలా నచ్చుతాయి ఉల్లిపాయలు. ప్రతి మారు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంటుంటారు, ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి కూర కూడా బాగుంటుందేమో కదా వీటితో. ఇలా మనం మామూలుగా తిరగమూత వేసి కూర కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి దీనికి ఘాట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ఉల్లిపాయలు మనవి కొంచెం ఘాట్ ఎక్కువగా అనిపిస్తాయి. ఇవాళ చూడండి వేసినప్పుడు కూడా మీకు ఘాట్ ఏం లేదు, కొంచెం ఒక మంచి స్మెల్ వస్తుంది. అంటే స్వీట్ గా, కొంచెం ఘాటుగా, అలా కొంచెం మెత్తగా అయిపోయినట్టు అయిపోతే తీసేద్దాం. అందులో కౌశల్య గారు, అసలు మీరు రైనీ సీజన్ వద్దు అంటారు ఏంటి? ఎట్లా
మీకు అన్ని విధాలా మంచికైతే డాక్టర్ గారు ఫుల్ బిజీగా ఉంటారు. డాక్టర్ గారు బిజీగా ఉంటే నాకు కష్టం కదా. 3 గంటలకి బోరింగ్ రావడం, రాత్రి 11 గంటలకు వస్తే నేను ఒంటరిగానే కూర్చుంటాను ఇంట్లో. బట్ మనం జోక్గా అనుకోవాలి అంటే ఫుల్ ఈ సీజన్ లో అందరూ జలుబులు, దగ్గులు, జ్వరాలు అసలు ఫుల్ అందరు బిజీగా ఉంటారు. డాక్టర్లు ఇంకా బిజీగా ఉంటారు. చాలా మంచి సీజన్. ఏదో ఆషాఢ మాసం సెల్ బట్టలు కొనుక్కోవడానికి మీరు ముందు నుంచి అమ్మో మీరు వర్షాకాలంలో మళ్ళీ బాగా బిజీగా ఉంటారేమో లేండి, ఇప్పుడే పనులు చేసుకున్నా. నేను అమెరికా వెళ్ళినా కూడా ఏప్రిల్ మేలో ఉంటాం, జూన్ లో ప్రాక్టీస్ ఫుల్, తిరిగి వచ్చేస్తాం. తీసేస్తారు ఇంకా కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. ప్లేట్ లో తీసేనా? శ్రవణ గారి హ్యాండ్ వాళ్ళ స్పెషల్ గా మెహందీతో ఉంది. మెహందీ అవును, శ్రావణ శుక్రవారాలు అంతా అలా వచ్చేసాయి కదా. కొంచెం ఆయిల్ ఉంది, ఇది వేస్తున్నాను ఇక్కడ. ఒకసారి తిరగమూతకి మినపప్పు ముందు వేయించేస్తున్నాను. తర్వాత కొంచెం ఆవాలు చిట్పట్లాడించినట్టు, నెక్స్ట్ జీలకర్ర, కొద్దిగా తాలింపు బాగా గట్టిగా పెడుతున్నాం కదా, పప్పులు ఆవాలు అన్ని కొంచెం అన్ని వేస్తేనే దానికి అది కొంచెం ఎర్రగా అయిపోయేటప్పటికి ఈ పచ్చిమిరపకాయలను వెల్లుల్లిపాయలు వేద్దాం, కరివేపాకు. అంటే మనం తాలింపు నూరేద్దామా? తాలింపు నూరేసి ఉల్లిపాయలు కూడా సగం సగం నూరేద్దాం, కొంచెం పైకి వదిలేద్దాం. కొంచెం మిరపకాయ ముక్కలు వేస్తున్నాను, పచ్చిమిర్చి అంటే మనం తినే టేస్ట్ బట్టి. 2 కొంచెం ఇవి వేస్తున్నాం, ఎండుమిర్చి. నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా మీరు కాసేపట్లో స్టవ్ కూడా ఆపేయచ్చు. కరివేపాకు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇందులో కొంచెం చిటికెడంతా పసుపు. ఆల్మోస్ట్ సగం పచ్చడి చేస్తామా? ఇంకా మనం దంచడమే ఉన్నది. ఉల్లిపాయలను, ఇది కొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం. తాలింపు వేయినా ముందు రోట్లో? తాలింపు వేయించేసుకుందాం. కొంచెం ఆయిల్ ఉంచిన పచ్చడి పైన వేసేసేయండి. పచ్చడి పైన వేస్తానంటారు, పోనలైనా చేయండి, పర్వాలేదు. ఒకళ్ళు తుల్లుతుంది కూడా దంచేటప్పుడు, లేకపోతే పక్కన పెట్టేయచ్చు. కొంచెం బెల్లం కూడా వేస్తాను. వేసే సామాన్లు ఉప్పు కూడా వేసేస్తా, తగినంత ఉప్పు. తాలింపు మరీ మెత్తగా నలగక్కర్లేదు. ఉల్లిపాయలు కూడా నేను అంటాను వీటికి అంత మెత్తగా చేయకుండా కొంచెం కచ్చపచ్చడి చేసుకోవాలి, ముక్క కనపడి. అయితే మీరు ఏం చేస్తారంటే ఇది అయిపోయాగానే ఇందులో వేసేయండి. అప్పుడు ఉల్లిపాయ, చింతపండు కలిపేసుకొని వేసిండి. అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవ్వకపోతే కొంచెం పెట్టేసేయండి పక్కన. నలుగుతాయంటారు, అంత సరిపోతుంది అందులోకి. అవి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇందులో వేసేస్తున్నాం. సో ఇప్పుడు మనం వేయించిన ఉల్లిపాయలు వేస్తాము. ఇవి కొద్దిగా మీరు మరీ నల్లపొద్దు అన్నారు, నలగనట్టు కొట్టేసుకోండి. కొన్ని ఉల్లిపాయలు మాత్రం మనం తాలింపులో మిగిల్చిన ఆయిల్లో వేసేసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఫైనల్ గా చింతపండు వేసేస్తున్నాం. ఓకే, మరీ ఎక్కువ పట్టదు ఎందుకంటే మైల్డ్ టేస్ట్ కాబట్టి. ఇది ఉడికించిన చింతపండు. అందుకే అంటున్నాను కదా, ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుంది, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం అది రుచి తగలాలి కాబట్టి వేసాం చాలు. మెత్తగా నూరేస్తే ఆ ఉల్లిపాయలు కలిపేయచ్చు. కౌసల్య గారు, అసలు మీరు పక్కన ఉంటే మీ చెప్పే కబుర్లకి పచ్చడి ఏంటి ఏమైనా రుబ్బేయచ్చు తెలుసా. చక్కగా కబుర్లు చెప్తూ ఉంటారు, నేను చక్కటగా రుబ్బేస్తాను. అయిపోయింది కదా, మెత్తగా అయిపోయింది పచ్చడి. దీన్ని బాండీలో వేసేనా? తీసేసేయండి, బాండీలో వేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. మనంతా కష్టపడి వలిచిన ఉల్లిపాయలన్నీ ముద్దయిపోయి అదే అనిపిస్తుంది. ఎంతో కష్టపడతాం వీటికి, ఎన్ని టైం ఒక అరగంట కూర్చోవాలి. అయినా కొన్ని ఉల్లిపాయలు మనం ఉంచాం కదా, చక్కగా కనపడాలి పచ్చడిలో అని. ఇలా ఉల్లిపాయలు పక్క నుంచి కలపటం అలా చక్కగా అది ఉల్లిపాయ పచ్చడి, ఉల్లిపాయలు అలా తింటున్నప్పుడు వస్తాయి. ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా అందంగా ఉంది.
శ్రేణి గారు చూడండి ఎలా ఉందో టేస్ట్. కంపల్సరీగా అసలు ఫాస్ట్ గా చూడాలి. ఉల్లిపాయ అంటేనే చాలా ఇష్టము. ఇంకా మీరు ఉల్లిపాయ పచ్చడి చేస్తారు అందులో టేస్టీగా. సూపర్, అదిరిపోయింది పచ్చడి. మీరు అన్నట్టు ఇది అన్నంలో కాదు, రోటీలో, దోశలో, ఇడ్లీ అన్నిట్లో బాగుంటుంది. మీరు వదిలిన ఉల్లిపాయ నేను తిన్నా కదా, అదే మనం ఉల్లిపాయ నూరకుండా వేసామే, అది ఎంత బాగుందో. ఈ గ్రేవీలో అంతా బాగా కలిసి చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మనం ఏదో ఒక వెజిటబుల్ ఇందులో వేసాం అనుకుంటారు, ఏం పచ్చడో చెప్పపోతే. అంత టేస్టీగా ఉంది కౌసల్య గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన సాంబార్ ఉల్లిపాయ పచ్చడి. చాలా చాలా ఎమ్మీగా ఉంది, అస్సలు మిస్ అవద్దు. లంచ్ ఏంటి, టిఫిన్ ఏంటి, డిన్నర్ ఏంటి, మీ ఇష్టం, దేనికైనా సరే సాంబార్ ఉల్లిపాయ పచ్చడి చేసి తినేయచ్చు. అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సాంబార్ ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు, ఉడికించిన చింతపండు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె. సాంబార్ ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆ నూనెలో కొద్దిగా నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 4 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లోకి తీసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు తాలింపులో కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు వేసి బాగా నూరుకోవాలి. ఉల్లిపాయలను కూడా వేసి బాగా కచ్చా పచ్చాగా మెత్తగా దంచుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకున్న బాండీలో పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం నలిగిన తర్వాత ఉడికించిన చింతపండు కూడా కొద్దిగా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇలా నూరుకున్న పచ్చడిని మనం బాండీలోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సాంబార్ ఉల్లిపాయ పచ్చడి రెడీ. చాలా చక్కగా ఇంత మంచి వెరైటీ టేస్ట్ ఉన్న పచ్చళ్ళు అసలు మా అభిరుచి ప్రేక్షకులందరికీ నా కోసం చక్కగా చట్పట్లో చేసి చూపిస్తున్నందుకు మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపో. అంత టేస్ట్ టేస్ట్ చేసి బాగుందనడానికి మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వెల్కమ్ అండి. సాంబార్ ఉల్లిపాయ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? facebook.com/ETV అభిరుచి లేదా youtube.com/ETV అభిరుచి అని టైప్ చేసి అక్కడికి వెళ్ళి సాంబార్ ఉల్లిపాయ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఆ పచ్చడి ఎలా తయారైందో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.